తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ నడుస్తుంది. కేసీఆర్ విచారణకు హాజరవుతుండు ఈరోజు. మనం ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలలో 12,700 పైచిలుకున్న గ్రామ పంచాయతీలలో, అక్కడున్న మండలాల్లో, మున్సిపాలిటీలలో కేసీఆర్‌కి అటు సపోర్ట్ చేస్తూ మనం ధర్నాలు, రాస్తారోకులు, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు పూర్తిస్థాయిలో పిలుపులు ఇవ్వడం జరిగింది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకు పదే పదే తెరపైకి వస్తుంది? అసలు ఫోన్ ట్యాపింగ్‌లో తప్పు చేసిన వాళ్ళెవరు? నిజంగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎందుకు దీనికి కంక్లూజన్ ఇవ్వలేకపోతుందని చెప్పేసి కూడా చాలామంది పొలిటికల్ అనలిస్ట్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అంటే మొత్తానికైతే మొన్న అంటే మనం 30 తారీఖున చూస్తున్నాం కేసీఆర్ విచారణకు హాజరవ్వాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ అక్కడ కేసీఆర్ రిప్లై ఇచ్చిన తర్వాత నేను విచారణకి ఇప్పుడు హాజరు కాలేదు, నాకు అసలు టైం కావాలి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మళ్ళీ కేసీఆర్ సిట్ అధికారులకు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. దాంతో మళ్ళీ 31 తారీఖు రోజు కేసీఆర్‌కి నోటీసులు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈసారి కాస్త ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాకుండా ఇటు నందినగర్‌లో ఉన్న తన ఇంటికి నోటీసులు అతికి వెళ్ళడం వల్ల కాస్త ఈ చర్చ రచ్చకు దారితీసింది. సో మొత్తానికైతే సిట్ అధికారులు కేసీఆర్‌కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ముందు నుంచి అనుకుంటున్నాం ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రధాన నాయకులందరినీ ప్రశ్నించిన సిట్ అసలు ఏం తేల్చిందని చెప్పేసి కూడా ప్రస్తుతానికి సిట్ విచారణలో ఏం తేలింది, ఏముంది, అసలు ఎంతవరకు అక్కడ క్వశ్చన్స్ వేస్తున్నారు అని చెప్పేసి కూడా ఎవరు పూర్తి స్థాయిలో బయట పెట్టలేకపోయారు. అంటే ఒకవైపు విచారణ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్, సంతోష్ రావు వాళ్ళైతే ఒకటే పదాన్ని చెప్తున్నారు, ఏంటంటే ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ పైన కక్షపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. మమ్మల్ని అంటే ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మా కార్యకర్తల్ని, మా నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మా పైన సిట్ విచారణ జరుపుతుందని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఉన్న నాయకులు విమర్శించడం జరుగుతుంది. అంటే మొత్తానికైతే సిట్ గురించే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ ఓపెన్ అవుతున్నాయి కానీ పూర్తి స్థాయిలో క్లోజ్ అవుతలేవనే ఆ క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తుంది. అంటే ఒకసారి మనం ప్రధానంగా ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్స్లో ఏ విధంగా ప్రధాన అంశాలు ఏమున్నాయి, ప్రధాన హెడ్లైన్స్ ఏమున్నాయి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రప్రభలో తన గూడకు నోటీస్ అంటించి వెళ్ళడం వల్ల కేసీఆర్ కాస్త తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అంటే నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అలాగే ఒక శాసనసభ్యుడిని, దీని అన్నిటికన్నా ముఖ్యంగా అపోజిషన్ లీడర్గా ఉన్న వ్యక్తికి దొంగచాటుగా మీ నోటీస్ అంటించడాన్ని నేను దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాను, దానికి నేను దాన్ని ఖండిస్తున్నా అని చెప్పేసి కూడా కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఒకవైపు చెప్పడం జరిగింది. సో అయినా సరే కేసీఆర్ మీరు నోటీసు ఇవ్వండి, నేను వస్తా అని చెప్పేసి కూడా కేటీఆర్ ఒకవైపు సిట్ అధికారులకు తెలిపినట్టు కూడా ఆంధ్రప్రభ ప్రధానంగా అటు హెడ్లైన్స్ ఇచ్చిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఆంధ్రప్రభలో చూసుకుంటే మీ నోటీస్ చెల్లదు అయినా రండి సహకరిస్తా అని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఎర్రవెల్లి రమ్మంటే కాదన్నారు, కానీ నందినగర్కి మాత్రం ఎవరు లేని సమయం చూసి ఏదైతే నోటీసులు అతికించి వెళ్ళారని చెప్పేసి కూడా కేసీఆర్ అధికారులపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో నా ఇంటి గోడకు నోటీసులు అతికించడం ముమ్మాటికి చట్టవిరుద్ధం, విచారణకు సహకరిస్తానని చెప్పినా ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇందులో రాజకీయ కోణం కనిపిస్తుంది, నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారు, నన్ను విచారించే పరిధి ఏసీపీకి లేదు, నా శాశ్వత నివాసం ఎర్రవల్లి అని చెప్పినా పట్టించుకోలేదు, నేను ఎక్కడుంటే అక్కడే నోటీసులు పంపించాల్సింది ఉండగా మీరు దాన్ని ఎలా ఉల్లంఘిస్తారని చెప్పేసి కూడా కేసీఆర్ సిట్ అధికారిని ప్రశ్నించినట్టు కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. సో మరోవైపు ఇదే అంశానికి సంబంధించిన ఏదైతే విచారణ అంశానికి సంబంధించిన ఇష్యూ ఏదైతుందో కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ప్రభుత్వానికి నిరసనగా, ప్రభుత్వం చేస్తున్న తప్పుకి నిరసనగా మేము ఒక ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ భారీ ఆందోళన అని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు, శాంతియుత ధర్నాలు, 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, విచారణ పేరుతో కేసీఆర్ నగరుపరిచేందుకే కాంగ్రెస్ పార్టీ పూనుకుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యాచరణ ఈరోజు ఇలా ఉంది. కేసీఆర్ని విచారిస్తులు ఇది ముమ్మాటికి తన ఆత్మగౌరవాన్ని తగ్గించినట్టే అని చెప్పేసి కూడా కార్యకర్తలు భావించడం, దాంతో ఒక్కసారిగా 12,700 పైచిలుకున్న గ్రామ పంచాయతీలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దానం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పూనుకున్నట్టు ప్రస్తుతం ఆంధ్రప్రభలో ప్రధానంగా హెడ్లైన్ వచ్చి మనకు కనిపిస్తుంది. మరోవైపు